నా పేరు భార్గవి, ఎస్డిపిఓ ఎమ్మిగ్నూర్గా చేస్తున్నాను. మాకు నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చిన సమాచారం మేరకు నిన్న అంటే జూన్ నెల 9వ తారీఖు 2026 సంవత్సరంలో కొందరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో మేము ఆ ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ చేస్తూ రూరల్ సిఐ గారైన ఎమ్మిగ్నూర్ రూరల్ సిఐ గారైన చిరంజీవి గారు మరియు నందవరం ఎస్ఐ గారైన తిమ్మారెడ్డి గారు మరియు వారి స్టాఫ్ వీరందరూ కలిసి ఆ పర్టికులర్ వాహనం ఏదైతే ఉందో దాని మీద రైడ్ చేయగా దానిలో మనకి 5 వ్యక్తులు దొరికారు. 4 మేజర్స్, ఒకళ్ళు వచ్చేసి మనకి సిసిఎల్. సో ఈ 4 వ్యక్తుల దగ్గర సెర్చ్ చేయగా మనకి సుమారు 3 కేజీలు గాంజా దొరికింది. మరియు వారిని విచారించే టైంలో మనకి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం మేరకు మనము వాళ్ళని దగ్గర నుంచి అసలు ఈ గాంజా సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీయగా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెద్దగుత్తుల గ్రామంలో పంపం ఆశ్రమం దగ్గర ఉన్న 1-2 వ్యక్తులు ఈ గాంజాయిని పండించి ఎండబెట్టి పౌడర్ లాగా చేసి ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ అమ్ముతున్నారని తెలిసి ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో టోటల్గా నిన్న 7 వ్యక్తులు, దాంట్లో 6 మేజర్లు, ఒకళ్ళు వచ్చేసి సిసిఎల్, వారిని మన ఎమ్మిగ్నూర్ రూరల్ సిఐ గారైన చిరంజీవి గారు మరియు నందవరం ఎస్ఐ గారు వీళ్ళు వాళ్ళ స్టాఫ్తో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరి దగ్గర నుంచి 5 కేజీల 340 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. కర్నూలు జిల్లా ఎస్పీ గారైన విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు ఎమ్మిగ్నూర్ సబ్ డివిజన్ ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ గాంజాయి వంటి మత్తు పదార్థాలకు అందరూ దూరంగా ఉండండి. అవి ఆరోగ్యానికి ఎంతో హానికరం, అదేవిధంగా సమాజానికి కూడా హానికరం ఇది. ఎందుకంటే ఆ మత్తులో వాళ్ళు చాలా నేరాలకు పాల్పడుతూ ఉంటారు ఎవరైతే వాటిని సేవిస్తున్నారో. ఈ గాంజాయి పండించడం, అమ్మడం, కన్స్యూమ్ చేయడం, వేరే చోటకి ట్రాన్స్పోర్ట్ చేయడం, మధ్యవర్తులుగా వ్యవహరించడం ఇవన్నీ చట్టరీత్యా నేరం. దీనికి రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎస్పెషల్లీ యూత్ ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు. ఎవరి వద్ద అయినా ఇలాంటి మత్తు పదార్థాల రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే పండించడం కానీ రవాణా చేయడం కానీ ఎవరైనా ఒక చోట నుంచి ఇంకొకరికి చేరవేస్తున్నారన్న సమాచారం కానీ మధ్యవర్తులకు వ్యవహరించడం లేదా ఎవరైనా కన్స్యూమ్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మాకు షేర్ చేస్తే దానిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.